శ్రీ గురుభ్యో నమః. 2026-27 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశిలో జన్మించిన జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. పూర్వభాద్రపద నక్షత్రం 1వ పాదం, ఉత్తరాభాద్రపద నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ కూడా మీన రాశి జాతకుల కింద పరిగణించబడతారు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో ది, దూష, జూదాదే, దోచాచి అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమాక్షరంగా కలిగి ఉంటారో వారందరూ కూడా మీన రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మీన రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది గత 3 సంవత్సరాల నుంచి. ఇంకా 4.5 సంవత్సరాల పాటు మీనరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నారు. మీనరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క ఆదాయ వ్యయ రాజ్యపూజ్య అవమానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఇక మీనరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సహజ సిద్ధ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మీనరాశిలో జన్మించే జాతకులకు పలు అంశాలపైన మంచి పరిజ్ఞానం ఉంటుంది. సమస్యలను పరిష్కరించే తెలివితేటలు సమృద్ధిగా ఉంటాయి. వాక్చాతుర్యం విశ్లేషణాత్మకంగా ఉంటుంది. అన్ని విషయాలను పట్టించుకోరు. కొన్ని విషయాలను పట్టించుకుంటారు, కొన్ని విషయాలను పట్టించుకోరు. చొరవ తక్కువగా కలిగి ఉంటారు. ఆవేశపరులుగా ఉంటారు. ఇవి మీనరాశిలో జన్మించబోతున్నటువంటి వ్యక్తులకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 సంవత్సరాలలో మీనరాశి జాతకులకు ఈ క్రింది అంశాలు తరస్థీకరిస్తాయి. ఏలినాటి శని వల్ల అనేక రకాల ఇబ్బందులు, ఒకటి అని చెప్పలేము, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అంటే పూర్వజన్మలో వీరు చేసినటువంటి పాపాలకు తగిన శిక్షగా ఈ జన్మలో ఏలినాటి శని సమయం నడుస్తున్నప్పుడు ఆ శిక్షలు అమలు చేయబడతాయి. చేసేటువంటి ఏ పనులోనైనా సరే వీరికి ఆటంకాలు తప్పకుండా ఎదురవుతాయి. ప్రతి ఒక్కరితో విభేదాలు ఏర్పడతాయి. ఎంత మంచిగా పోయినప్పటికీ కూడా వీరికి విభేదాలు అనేవి ఎదుటి వారితో వస్తూ ఉంటాయి. ఆరోగ్య భంగం ఏర్పడుతుంది. వీరికి వీరి కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మాట పట్టింపులు, కుటుంబంలో విరోధాలు అనేటువంటివి తప్పకుండా మీనరాశి జాతకులు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇక ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతువులు మీనరాశి నుండి వివిధ రాశుల్లో ఉంటూ ఈ రకమైనటువంటి ఇబ్బందులను కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులతో పాటు కొన్ని మంచి పనులు కూడా అయ్యేందుకు ఆస్కారం ఉంది. వాటిని సవివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గురు భగవానుడు 2026 మే 25 వరకు మీనరాశి జాతకులకు 4వ స్థానంలో ఉంటూ ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం తగ్గడం, మోసపోవడం, ఆందోళనలు ఇవి ఉంటాయి. కాబట్టి మే 25, 2026 వరకు మీనరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి అని సూచన. మే 26 నుండి అక్టోబర్ 15, 2026 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మీనరాశి జాతకులకు అత్యంత లాభదాయకమైన సమయము. ఈ సమయంలో అధికారం వస్తుంది, ధనలాభం ఉంటుంది, మిత్రుల సహకారం ఉంటుంది, శుభ కార్యాలు చేస్తారు. ఈ 4 నెలల సమయం మొత్తం కూడా మీనరాశి జాతకులు సద్వినియోగం చేసుకోవాలి. ఏ ముఖ్య కార్యాలు చేపట్టాలన్నా కూడా ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతాయి. ఇక 2026 అక్టోబర్ 15వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 14వ తేదీ వరకు గురు భగవానుడు మీనరాశి నుంచి 6వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు దాంపత్య సుఖం లేకపోవటం అనేది ఉంటుంది. భయము, ఆందోళనలు, డిప్రెషన్స్, వృధాశ్రమ ఇవన్నీ కూడా
మీనరాశి జాతకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయం మొత్తం కూడా వీరికి అనుకూలంగా ఉండదు కాబట్టి తగిన పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం 2026-27 మొత్తం కూడా 1వ స్థానం అనగా మీనరాశిలో ఉంటాడు. శని భగవానుడు ఏలినాటి శని ప్రభావాన్ని కూడా అతడే కల్పిస్తాడు కాబట్టి బంధువులతో విభేదాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది, ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తతో మీరు వ్యవహరించవలసి ఉంటుంది. మీనరాశి జాతకులు నిరంతరం దేవుడికి దగ్గరగా ఉంటే గ్రహాలు దూరం అవుతాయి, గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ప్రభావాలు మీకు దూరం అవుతాయి. కాబట్టి మీనరాశి జాతకులు శని గ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని, శని గ్రహ స్థితిని దృష్టిలో పెట్టుకొని తగిన పరిహారాలు, శాస్త్రం ద్వారా అందించబడే పరిహారాలు పాటించవలసిందిగా సూచన. ఇక రాహు భగవానుడు అక్టోబర్ 1, 2026 అక్టోబర్ 1 వరకు 12వ ఇంట సంచారం చేస్తూ మీరు చేసేటువంటి అన్ని పనులలో ఆటంకాలను కల్పిస్తాడు. వృధా శ్రమ, ధన వ్యయం కలుగుట జరుగుతుంది రాహు గ్రహ స్థితి వల్ల. కాబట్టి రాహు గ్రహానికి సంబంధించి కూడా ఏదైనా ముఖ్య పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు రాహుగ్రహ జపము లేదా రాహుగ్రహానికి అధిష్టాన దేవత అయిన కనకదుర్గ అమ్మవారికి తగిన పూజా కార్యాలను చేపట్టి ఆ పనులను ప్రారంభించవలసిందిగా సూచన. అలాగే 2026 అక్టోబర్ 2 నుండి 11వ ఇంట సంచారం చేస్తున్నప్పుడు రాహుగ్రహము మీనరాశి జాతకులకు మంచి స్త్రీ సౌఖ్యం, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, కుటుంబంలో చికాకులు తగ్గి ఆనందం పెరుగుతుంది, కుటుంబం మొత్తం కూడా శాంతి సామరస్యాలతో ఉంటుంది. కాబట్టి మీనరాశి జాతకులకు అక్టోబర్ 2 నుంచి రాహుగ్రహ అనుగ్రహం వలన కాస్తంత మనసు కుదుట పడుతుంది. అలాగే కేతు భగవానుడు 2026 అక్టోబర్ 1 వరకు మీనరాశి నుంచి 6వ ఇంట సంచారం చేస్తూ ధనానికి సంబంధించినటువంటి అపరిమిత వ్యయాన్ని కల్పించబోతున్నాడు. కాబట్టి మీ ప్రమేయం లేకుండానే మీ దగ్గర ఉన్నటువంటి పైసలు అతి సునాయాసంగా ఖర్చు అవుతాయి. అది కూడా కేతుగ్రహ ఎఫెక్ట్ వలన. దీనిని మీరు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకొని కేతుగ్రహ అనుగ్రహాన్ని మీరు పొందగలిగితే అట్టి ధన వ్యయం నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంది. అలాగే 2026 అక్టోబర్ 2వ తేదీ నుంచి కేతు భగవానుడు 5వ ఇంట సంచారం చేస్తున్నప్పుడు కేతు భగవానుడు కూడా మీనరాశి జాతకులకు ఆ సమయంలో మంచి ధనాదాయము, ఆరోగ్యము, కుటుంబ శాంతి, సుఖాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మీనరాశి జాతకులందరూ కూడా మీ యొక్క జాతక చక్రంలో ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకొని అవి ఏ సమయంలో ఏ రకాల ఇబ్బందులను మంచిని కలుగజేస్తాయో అంచనా వేసుకొని శాస్త్రపరంగా సూచించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా సూచన. ఇప్పుడు శ్రీ పరాభావ నామ సంవత్సర 2026-27 సంవత్సరాలలో మీనరాశిలో జన్మించినటువంటి జాతకులు ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటూ మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి అశుభ స్థితిని మీరు దాటి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే గనక ఈ క్రింది పరిహారాలను పాటించవలసిందిగా సూచిస్తూ తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా శని భగవానుడికి ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి ప్రతి శనివారం రోజున. అలాగే ప్రతిరోజు ఉదయము శనిగ్రహ మూల మంత్రాన్ని 19 సార్లు జపించండి. 2027 సెప్టెంబర్ 18వ తేదీ వరకు మీనరాశి జాతకులు తప్పనిసరిగా శనిగ్రహ మూల మంత్రాన్ని రోజు 19 సార్లు జపించవలను. ప్రతి సోమవారము రుద్రాభిషేకం చేయండి. మహాశివుడికి కొబ్బరి నీటితో పంచామృతాలతో అభిషేకం చేయించండి. లలితా సహస్రనామ పారాయణము రోజుకొక్కసారి 41 రోజులు చేయండి. అది కూడా 2026 సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించండి. అలాగే సంకటహర గణపతి స్తోత్రము రోజు ఒక్కసారి 41 రోజుల పాటు చేయండి.
సెప్టెంబర్ 1, 2026న ప్రారంభించండి. ఎందుకంటే ఆ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలోనే ఈ రాహు కేతుల ఎఫెక్ట్ కానీ, శని ఎఫెక్ట్ కానీ, గురుగ్రహ ప్రతికూల ఎఫెక్టు ఆ మాసాలలో ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఆ 2 లలితా సహస్రనామము, సంకటహర గణపతి స్తోత్రాన్ని సెప్టెంబర్ 1, 2026న ప్రారంభించమని సూచన. ఇది మీనరాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర రాశి ఫలితాలు. మీకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ క్రింది నంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ పొందండి. శ్రీమాత్రే నమః.